ఎస్ఎస్సీ ఫలితాలలో జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జ్యోతికాదేవి 592 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలవడం అభినందనీయమని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. జగ్గంపేట గవర్నమెంట్ హై స్కూల్లో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ 50,000 రూపాయలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం టీవీఎస్ రంగారావు అధ్యక్షత వహించగా తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని వాటర్ ట్యాంక్ ను శిలాఫలకం ఆవిష్కరించి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి స్టాఫ్ సెక్రటరీ కృష్ణమోహన్ స్వాగతం పలికారు. స్కూల్ హెచ్ఎం రంగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తలాటం హరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పాఠశాలకు 20,000 రూపాయల నిధులు మంజూరు చేస్తే రాష్ట్రానికి మంచి క్రీడాకారులను తయారు చేయవచ్చునన్నారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ ను స్కూల్ సిబ్బంది హెచ్ఎం రంగారావు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం ఎస్ఎస్సీలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన జ్యోతికాదేవి, డెనీ సునంద్, మోజస్లను సత్కరించారు. అదేవిధంగా ఎస్ఎస్సీ ఫలితాలలో 592 మార్కులు జిల్లా టాపర్గా నిలిచిన జ్యోతికాదేవికి తలాటం హరీష్ ఆర్గనైజేషన్ తరపున 2,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ స్టాఫ్ సెక్రటరీ ఎన్ కృష్ణమోహన్, విఎస్ఎన్ మూర్తి, పుస్మా రాబేగా, బొట్టా శ్రీనివాసరావు, వి నరసింహమూర్తి, పి నాగేంద్ర కుమార్, బషీరా బేగం, హరీష్, వీరబాబు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే కరోనాకి గురై ఇంట్లో హోమ్ ఐసోలేషన్ ఉన్న వారికి ఇంటికి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో కూడా అంటే ప్రాణాలకు వెరగకుండా ఆయన చేసిన సమాజ సేవ ఈ రోజున ఆయన మన ముందు నిలబెట్టింది. మరి వారికి మనందరి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని మల్టీపర్పస్ చేసి డైనింగ్గా చేసిన తర్వాత మీరు భోజనం చేసిన తర్వాత ఎంగిల్ చేతితో అటు వెళ్ళాలి దూరం అని చెప్పి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కావాలని అడిగిన వెంటనే ఆయన అంగీకరించి 50,000 రూపాయలు మనకి పని చేయించడం జరిగింది. ఆ టైల్స్ కానీ ట్యాంక్ కానీ మొత్తం అన్నీ కూడా ట్యాప్స్ అన్నీ. సో మరి వారి దాని గుణానికి మరొకసారి శిరస్సు నుంచి పాదవాదం చెప్తే మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాక్చువల్గా 20,000 మన స్కూల్కి ఏదైనా గవర్నమెంట్ కేటాయిస్తే ఈ పిల్లలు ఆడుతున్న బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ విషయంలో మరి తర్వాత వీళ్ళు గవర్నమెంట్ నుంచి అందించిన కాకుండా స్పోర్ట్స్ పరంగా నేను చాలా మటుకు అన్ని స్కూల్కి చేస్తున్నానండి. ఇప్పుడు కత్తిపూడిలో హై స్కూల్లో నేను క్రికెట్ నెట్స్ వేయించామంటే 4 lakhs పెట్టి. ఆ చుట్టుపక్కలలో యాష్వెట్ అనేది లేదు. వాళ్ళకి క్రికెట్ ఆడాలంటే నెట్స్ కంపల్సరీ ఉండాలి. మనం చదువుకోవాలంటే బుక్స్ ఉండాలి కంపల్సరీ. ప్రాక్టికల్ చదివితేనే కదా మనం మార్క్స్ వస్తాయండి. బుక్స్ లేకుండా మనం ఎలా చదవలేం కదా. అలాగే మనం స్పోర్ట్స్ ఆడాలంటే బాలు, దానికి ఉన్న పరికరంగా గ్రౌండ్, ఆడే ప్లేస్ ఉంటేనే మనం మంచి ప్లేయర్స్ అవుతాం. ఏమి లేకుండా అవ్వాలంటే ఎవరి వల్ల అవ్వదు. ఈ స్కూల్ రేపు అన్నాడు ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచి గేమ్స్ ఆడితే మాత్రం మనకి మీ హెడ్ మాస్టర్ గారు చాలా మంచి ఆయన వచ్చారు. దాన్ని బట్టి ఫ్యూచర్లో ఏదైనా గేమ్స్ ఆడితే మాత్రం దానికి పూర్తిగా నేను బాధ్యతగా చాలా స్కూల్కి నేను స్పాన్సర్ చేస్తానండి. అంటే దగ్గర మన చుట్టుపక్కల విలేజ్లన్నీ దగ్గర 20 స్కూల్స్ నేను స్పోర్ట్స్ పరంగా నేను అన్ని చేస్తున్నాను. మన స్కూల్ కూడా కంపల్సరీ స్పోర్ట్స్ పరంగా మీకు అన్నింటికీ నేను ఉంటాను. ఈ జ్యోతి గారు ముఖ్యంగా 590 వచ్చిన ఈ పాపకి అభినందనలు చెప్తూ